ఒక మహిళకి విమెన్ ఎంపవర్మెంట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంటే మీడియాలో ఉన్న అలాంటి వాళ్ళు ఎక్కువగా అట్లాంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అనేక అంశాల్లో విమెన్ డిస్క్రిమినేషన్ గురించి, మహిళలు వివక్షకు గురవుతున్నారన్న మాటని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఏది మహిళా సాధికారత, ఏది ఉమెన్ ఎంపవర్మెంట్, ఎలా ఉండడం నిజంగా ఎంపవర్మెంట్ అవుతుంది? ఇందాక చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ సాయి గారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎందుకంటే వీఆర్ బోర్న్ విత్ ఎంపవర్మెంట్. వై డు యు నీడ్ దట్? నోబడీ నీడ్ టు. ఎవరు ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. భరత మాత అన్నారు, భరత పిత కాదు. మీరు అడిగిన దానికి చెప్తున్నా, బాయ్స్ గర్ల్స్ ఆ డిఫరెన్స్ ఉండకూడదు, కానీ భరత మాత అన్నారు అంటే ఒక తల్లికి ఒక అంత ఆదిపరాశక్తి అంటారు స్త్రీని. ఉత్తరంగానే మనం వీఆర్ బోర్న్ విత్ ఎంపవర్మెంట్. ఓకే, మనం ఏమి ఇవ్వాలి? సాధికారత అంటే ఏంటి అని మీరు అడిగితే కొంతమంది చెప్తాను, మనకు మదర్హుడ్, మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఒక బేబీస్కి జన్మనిచ్చే అవకాశం ఇచ్చాడు. మనం ప్రపంచానికి అంత ప్రేమను అందించగలగాలి, ఆత్మీయతను పంచాలి, గౌరవాన్ని ఇవ్వాలి, మన మాటని సున్నితంగా అంటే డిప్లొమాటిక్గా డీల్ చేయాలి. మీరు ఈరోజు మనం పరుగులు తీయచ్చు, మనం జాబ్స్ చేయొచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఉండొచ్చు, రౌడీ రాణిలు అవ్వక్కర్లేదు. నా గురించి చెప్తున్నానండి. ఓకే, ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఏంటి నేను అబ్బాయిలాగా వెళ్ళి ఇట్లా చేయక్కర్లేదు. ఆడవారిగా పుట్టడమే ఒక అదృష్టం, ఆనెస్ట్లీ సాయి గారు. ఎందుకంటే ఆ ప్రేమను పంచే ఆ సున్నితమైన మాటలు, ఆ నవ్వు, ఆ చిరునవ్వు, ఇవన్నీ నేనే ఇవ్వగలను. అంటే మీరు ఇవ్వగలరు, అది కాదు. అంటే ఒక తల్లిదండ్రులు అంటే అది సాధికారత నేను నమ్ముతాను. మీ ప్రేమని, ఆప్యాయతని, తర్వాత 10 మందిని మనమే అని కాకుండా కుటుంబాన్ని, ఒక స్త్రీ ఇఫ్ ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, హోల్ ఫ్యామిలీ విల్ బి ఎడ్యుకేటెడ్. ఆ ఫ్యామిలీసే రేపు సొసైటీ అవుతాయి, ఒక దేశం అవుతుంది. కాబట్టి ఒక ఉమెన్, ప్రతి ఉమెన్ని చదివించాలి. ఆ ఉమెన్ని చదవడం వల్ల ఆ మదర్లీ హుడ్, ఆ ప్రేమ కానీ, ఆత్మీయత కానీ, చూడండి ఉమెన్ ఎవరైనా టేకప్ చేస్తే కమిట్మెంట్ ఎట్లుంటుంది గమనించే ఉంటారు కదా, అలా వదిలిపెట్టాలి. అది నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్. స్పెషల్ అంటే ఇలా ఉండాలి. మాటను విశ్వసించారు, ఎందుకంటే ఆల్రెడీ ఎంపవర్డ్ కాబట్టి. వీఆర్ బోర్న్ విత్ దట్ గిఫ్ట్. yes, wonderful.